సరే ఇప్పుడు మనకు ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడుకుంటే మొన్న ఎప్పుడైతే 12 lakhs అది చేశారు కదా లిమిట్, చాలామందికి ఏమనిపించింది అంటే ఇప్పుడు గవర్నమెంట్ అసలు మన అంటే ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. సో మన గవర్నమెంట్ కూడా అసలు ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా అంటే జీరో ఇన్కమ్ ట్యాక్స్ పోయే ఆ డైరెక్షన్లో ఏమైనా పోతుందా అన్నట్టు అనిపిస్తుంది. సపోజ్ ఒకవేళ అలా అయిందనుకోండి, సో అప్పుడు ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి? అంటే మంచిదేనా కాదా, దానివల్ల దాన్ని ఎలా కవర్ చేస్తారు, లేకపోతే గల్ఫ్ కంట్రీస్లో ఎలా మేనేజ్ చేస్తున్నారు, అది ఒకసారి చెప్పండి సార్. కొన్ని యూరోపియన్ కంట్రీస్లో, స్పెషల్లీ కొన్ని కంట్రీస్లో ఎలాంటి ట్యాక్స్ ఉంటుందంటే ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, ట్యాక్స్ జీరో. కానీ ఆ కంట్రీస్లో ఉండే ట్యాక్స్ అంటే ట్రాన్సాక్షన్ ట్యాక్స్. అంటే జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ పైన గవర్నమెంట్ డబ్బులు తీసుకుంటుంది. అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ లాంటిది అది. ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటాం. ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ప్రతి ట్రాన్సాక్షన్ పైన గవర్నమెంట్ కొంత షేర్ తీసుకుంటుంది. ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఏం జరుగుతుందంటే సార్, ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ జీరో అవుతుంది అనేది చెప్పలేము, బట్ గవర్నమెంట్ మాత్రం ఖచ్చితంగా ట్యాక్స్ తగ్గించే మార్గంలోనే ఉంది. అందుకే ఒకప్పుడు ఉన్న 5 lakhs లిమిట్ 7 lakhs చేశారు, 7 lakhs ఇప్పుడు 12 lakhs చేశారు, ఇంకా పెంచే అవకాశాలు చాలా ఉన్నాయి. దీనివల్ల ఏం జరుగుతుంది, ఎప్పుడైతే లిమిట్స్ అనేది 7 నుంచి 12 15 అవుతుందో గవర్నమెంట్ రెవెన్యూ పడిపోతుంది. అంతే కదా సార్. గవర్నమెంట్ రెవెన్యూ పడిపోతున్నప్పుడు గవర్నమెంట్కి ఆల్టర్నేట్ రెవెన్యూ కావాలి. ఆల్టర్నేట్ రెవెన్యూ అంటే ఏంటంటే జిఎస్టీ కానివ్వండి, మున్సిపల్ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీలు, వేరే వేరే రకాల ట్యాక్స్లు కావాలి. ఇంపోర్ట్ చేస్తే కస్టమ్స్ డ్యూటీ, ఇలాంటి ట్యాక్స్లు కావాలి. ఆ ట్యాక్స్లు కనుక ఎక్కువ అయ్యి ఆల్టర్నేట్ రెవెన్యూస్ కనుక గవర్నమెంట్కి ఎక్కువైనట్టయితే ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది మాక్సిమం తగ్గుకుంటూ వస్తుంది సార్. ఇంకా గవర్నమెంట్ రెవెన్యూ అనేది అల్టిమేట్గా అది గవర్నమెంట్కి వచ్చే ఆదాయం. ఈ ఆదాయం తగ్గాలంటే, ఈ ఆదాయం తగ్గించాలంటే వేరే ఆదాయం పెరగాలి. ఓకే. సో దాన్ని బట్టి ఆ దిశలోనే వెళ్తారు తప్ప. ఇండియాలో ఒక ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో కట్టేది తక్కువ మంది, ఇప్పుడు అది 2% కదా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది. కరెక్ట్. సో అంటే కట్టేదే తక్కువ, దాంట్లో వచ్చేదే తక్కువ కాబట్టి నాకు తెలిసి అందుకనే వీళ్ళు ఏదన్నా దాన్ని జీరో కట్టేదే తక్కువ చెప్పలేము సార్. ఎందుకంటే ఇండియాలో 140 కోట్ల పైన జనాభా ఉంది. ఎంతో మనకు కూడా తెలియదు. సో 140 కోట్ల పైన జనాభా ఉంది. దాదాపు ఇండియాలో ఒక 10 కోట్ల మంది రిటర్న్స్ ఫైల్ చేస్తారు సార్. ఆ 10 కోట్ల మందిలో సగం మంది ట్యాక్స్ కట్టారు, సగం మంది ట్యాక్స్ కడతారు. జీరో ఫైలింగ్ ఒక సగం మంది ట్యాక్స్ కడతారు. ఆ సగం మందిలో కూడా కొంత ట్యాక్స్ కట్టే వాళ్ళు చాలా సగం మంది ఉంటారు. అవును. మిగతా సగం మంది అంటే ఇండియాలో హార్డ్లీ ఒక 1-2% మీరు అన్నట్టు దాకా ఓ 2-3% పాపులేషన్ మాత్రమే ట్యాక్స్ కడతారు, యాక్చువల్ ట్యాక్స్. బట్ ఆ ట్యాక్స్ అనేది చాలా ఎక్కువ అమౌంట్స్ అనేది, ఆ ఎక్కువ అమౌంట్. అందుకే ఇండియాలో ఒక థియరీ ఉంది సార్, 1% ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా పే ట్యాక్సెస్ ఫర్ 99%. సో 1% ఆఫ్ పీపుల్ పే ఫర్ 99% ఆఫ్ పీపుల్. సో అది సింపుల్ సార్, ఎందుకంటే మన ప్రోగ్రెసివ్ ట్యాక్స్ సిస్టమ్ కాబట్టి ఎక్కువ సంపాదించాడు ఎక్కువ కడతాడు, తక్కువ సంపాదించి తక్కువ కడతాడు. సో అది తప్పదు సార్, అది ఖచ్చితంగా. సో ట్యాక్స్ జీరో అవుతుందని చెప్పలేము సార్, ఎందుకంటే ఈ రోజున గవర్నమెంట్కి 1,00,000 కోట్ల రెవెన్యూ వస్తుంది ట్యాక్స్ నుంచి, 1,000 కోట్ల రెవెన్యూ ట్యాక్స్ నుంచి వస్తుంది. సో అది ట్యాక్స్ అనేది జీరో చేస్తే గవర్నమెంట్ ఖచ్చితంగా చాలా కష్టం అవుతుంది. సో మెల్లిమెల్లిగా జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది సార్. కానీ జీరో అవ్వకపోవచ్చు, కానీ ఖచ్చితంగా తగ్గుతుంది. బట్ ఇప్పుడు కూడా సార్ మనం దుబాయ్ అంటాం, దుబాయ్లో ఇండివిజువల్ ట్యాక్స్ లేదు కానీ కార్పొరేట్ ట్యాక్స్ ఉంది. ఈ మధ్య వచ్చింది కార్పొరేట్ ట్యాక్స్ అని. దుబాయ్లో కార్పొరేట్ ట్యాక్స్ ఉంది. దుబాయ్లో కూడా యుఐ వ్యాట్ అని ఉంది. మన జిఎస్టీ లాంటిదే యుఐ వ్యాట్ అని కూడా అక్కడ ఉంది. ఓకే. జిఎస్టీ మన దేశంలో ఎలా ఉందో 150 పైన దేశాల్లో జిఎస్టీ అనేది ఉంది. అవును. సో చాలా దేశాల్లో జిఎస్టీ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ అనేది కొన్ని దేశాలు మాత్రమే లేదు సార్. ఇప్పుడు మనం అనుకుంటాం సార్ మన దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ చాలా ఎక్కువ అని. జర్మనీ, కొన్ని యూరోపియన్ కంట్రీస్, యూకే, యునైటెడ్ కింగ్డమ్, అలాంటి కంట్రీస్లో ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి 40% ఉంది సార్. 40% ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. మన దగ్గర కూడా సర్చార్జ్ అవన్నీ యాడ్ చేస్తే 40% వస్తుందేమో, కానీ అది పెద్దవాళ్ళకి వస్తుంది, అందరికి రావట్లేదు కదా. సో ఇప్పుడు ఎంతకాలం అని చెప్పి మనము తక్కువ ఉంది ట్యాక్స్ మన దగ్గర ఎక్కువ ఉందని చూడడం కాకుండా ఇంకో రకంగా చూడొచ్చు. కొన్ని దేశాలు మనకంటే ఎక్కువ కూడా ఉంది. ఇప్పుడు యూఎస్ లో కొన్ని స్టేట్స్ లో అట్లుంది. యూఎస్ లో స్టేట్ కి మారుతుంటది కాబట్టి కొన్ని స్టేట్స్ లో ఉంది. మళ్ళీ యూఎస్ లో కొన్ని స్టేట్స్ లో ట్యాక్స్ చాలా ఎక్కువ ఉంది, కొన్ని స్టేట్స్ లో చాలా తక్కువ ఉంది. సో అది స్టేట్ పాలసీ, కంట్రీ పాలసీ బట్టి ట్యాక్స్ అనేది మారుతుంది తప్ప వేరేలా ఉండదు సార్. సార్ అల్టిమేట్ గా ట్యాక్స్ తగ్గించడం పెంచడం అనేది ఇండియన్ ఎకానమీ పైన ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఇట్ విల్ బి ఎ వెరీ వెరీ స్ట్రాటజిక్ స్మార్ట్ డెసిషన్. చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకునే డెసిషన్ కాబట్టి మీరు అన్నట్టు నేను జీరో ట్యాక్స్ దిశగా వెళ్తుందని చెప్పను, కానీ ట్యాక్స్ తగ్గించే దిశ మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ వెళ్తుంది. ఓకే. అదైతే ఖచ్చితంగా ఉంది సార్. తగ్గించే దిశగా అంటే ఎక్కువ సంపాదించే వాడికి కొంచెం ట్యాక్స్ కొద్దిగా తగ్గుతుంది, తక్కువ సంపాదించే వాడికి ఎక్కువ ట్యాక్స్ తగ్గుతుంది. ఓకే. ఆ దిశగా మాత్రం వెళ్తుంది, అది మాత్రం ఖచ్చితంగా ఉంది.